హలో, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. గృహిణులు నాతో అంటూ ఉంటారనమాట, మాకు అన్నీ ఉన్నాయండి, కానీ ఎందుకో జీవితంలో అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది, హ్యాపీగా ఉండలేకపోతున్నాము అనేసి. జాబ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? ఒకసారి వెళ్ళి చూడండి మాట, సిటీస్కి వెళ్ళి. పిల్లలు ఒక చోట, వాళ్ళు ఒక చోట, పిల్లలకి టయానికి ఫుడ్ ఉండదు, వాళ్ళని టేక్ కేర్ చేసే పర్సన్స్ ఉండదు, పిల్లలకి వండుకోలేరు, వాళ్ళు కడుపు నిండా హెల్తీగా చేసుకొని తినలేరు. మనల్ని నమ్ముకొని ఈ భూమి మీదకి పిల్లలు వచ్చారు. నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను అనేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే పిల్లలు ఎవరు చూసుకోవాలి? భర్తకి తప్పదు, అవుట్ సైడ్కి వెళ్ళాలి, వాళ్ళు జాబ్ చేయాలి, సంపాదించాలి, కష్టపడి ఫ్యామిలీని పోషించాలి. మనం కన్నందుకు మన పిల్లల్ని మనం హెల్తీగా చూసుకుంటూ అన్ని విధాల ఫ్యామిలీకి సపోర్ట్గా మనం ఉండాలి. అంతే, ఉన్నది హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ లేని దాని గురించి ప్రాకులాడడం మంచిది కాదు. మనం బ్రతికుండేది డబ్బు సంపాదించడానికి కాదుమా, బ్రతకడానికి డబ్బు సంపాదించుకోవాలి. అసలు దేవుడు మీకు చక్కగా ఇస్తున్నాడు అంటే దాంతో మీరు సాటిస్ఫై అవ్వచ్చు. ఎక్కువ స్ట్రగుల్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, దాని తర్వాతే మీ ఎర్నింగ్స్కి ప్రియారిటీ ఇవ్వండి మా. సో ఒకసారి ఎర్న్ చేసే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడండి, ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. తర్వాత అసలు మీకు ఈ ఫీలింగే ఉండదు, ఎందుకంటే వీఆర్ సో హ్యాపీ సోల్స్, చాలా హ్యాపీగా ఉన్నాం మనం, మీకు తెలియట్లేదు. మీరు ఎంజాయ్ చేయండి లైఫ్ని, ఎంత బాగుంటుందో చూడండి. ఉన్నంతలో సంతృప్తిగా హ్యాపీగా ఉండండి మా. అంతకు మించిన ఆస్తులు మనకు అవసరం లేదు, అది విషయం. నిజంగా టాలెంట్ ఉంది, మీరు ఏదైనా యూస్ఫుల్ థింగ్ చేయాలనుకుంటున్నారు, చేయండి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు మా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ ఇంటిల్లిపాద ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ థింగ్, యాజ్ ఎ విమెన్ గా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు, ఇంటికి దీపం భర్త అని చెప్పలే, కాబట్టి ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి. అండ్ ఇంకా మీలో టాలెంట్ ఉంది, టైం ఉంది, మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, ఏదైనా స్పెషల్ కోర్సెస్ చూడండి, ట్రై చేయండి. ఆన్లైన్ జాబ్స్ వస్తున్నాయి, కాకపోతే మోసపోకండి, జాగ్రత్తగా ఉంటూ ఏదైనా చేయాలి అనుకుంటే చేయండి. లేదా చక్కగా పిల్లల్ని చూసుకుంటూ హెల్దీగా పిల్లల్ని కొట్టి పెట్టుకుంటూ మనం హెల్దీగా ఉంటూ ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నా దానికి మించిన ఆనందం అయితే ఇంకొకటి లేదు. ఎంత ఉన్నా అంతా అంతే. ఓకే, డబ్బు ఒకటే మనిషికి ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదుమా. మీ ఇంటిల్లిపాది మీరు ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి, అంతేమా. ఓకే, థ్యాంక్ యూ మా, టేక్ కేర్, బాయ్.